విద్యార్థులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఏబీవీపీ దుబ్బాక నగర కార్యదర్శి జశ్వంత్ ఆరోపించారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి నియమించకుండా తన చేతుల్లోనే విద్యాశాఖను ఉంచుకొని కూడా విద్యార్థులపై సీఎం పక్షపాత ధోరణి అవలంబించడం సబబు కాదన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఏబీవీపీ ఆధ్వర్యంలో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ దుబ్బాక నగర కార్యదర్శి జశ్వంత్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థులు ప్రజల్లో ఒక భాగం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పటి వరకు 8200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులకు రావాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల్, సాత్విక్, శశాంక్, వివేక్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ దుబ్బాక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎందుకనగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజాపాలన నడుస్తూ ఉంది. ఈ యొక్క ప్రజాపాలన కేవలం ప్రజలకైనా ప్రజల్లో విద్యార్థులు లేరని మేము అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రజాపాలనలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ప్రభుత్వం. దాదాపు 8200 కోట్ల పైచీలకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు కూడా విడుదల కాలేదు. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలు ఏమాత్రం తీరలేని సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. ఈ యొక్క రాష్ట్ర సెక్రటరీ ముట్టడి కూడా మేము వెనకాడబోము. కాబట్టి వెంటనే ఈ యొక్క స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి 21 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు. హాస్టల్ విద్యార్థులు పురుగులు, తేళ్లు, పాములు కలిసి అదేవిధంగా ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యలు అనేది పరిష్కరించాలి. లేని పక్షాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి మీ యొక్క మంత్రుల కాన్వాయిలు అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ మీ యొక్క ఎమ్మెల్యేల కాన్వాయిలు అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.